ఇండియన్ ఆర్మీ జూలై 16వ తేదీన ఇండిజినస్ గా డెవలప్ చేసిన ఆకాశ్ ప్రైమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ట్రయల్ ని సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేసింది. ఆకాశ్ ప్రైమ్ మిసైల్ అనేది ఆకాశ్ మిసైల్ కి అప్గ్రేడెడ్ వర్షన్. లడాక్ లో 15,000 అడుగుల ఎత్తులో ఈ టెస్ట్ ని కండక్ట్ చేశారు. ఈ వెపన్ సిస్టమ్ 4,500 మీటర్ల ఎత్తులో కూడా ఆపరేట్ అవుతుంది. హై స్పీడ్ లో వెళ్తున్న 2 ఏరియల్ అన్మాన్డ్ టార్గెట్స్ ని ఈ ఆకాశ్ ప్రైమ్ మిసైల్ హై అక్యురసీతో సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. ఇండియా యొక్క సెల్ఫ్ రిలయంట్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచడంలో ఇది ఒక అడ్వాన్స్మెంట్ అని చెప్పొచ్చు. ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ DRDO తో కొలాబరేట్ అయ్యి ఈ ట్రయల్ ని కండక్ట్ చేసింది. హై ఆల్టిట్యూడ్స్ లో గాలి చాలా తక్కువగా ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఇలాంటి అట్మాస్ఫిరిక్ కండిషన్స్ లో నార్మల్ ఆపరేషన్స్ చేయడం చాలా కష్టం. ఈ ఆకాశ్ ప్రైమ్ మిసైల్ మాత్రం ఫాస్ట్ గా మూవ్ అవుతున్న టార్గెట్స్ ని సక్సెస్ఫుల్ గా హిట్ చేసింది. ఈ మిసైల్ ని హార్ష్ గా ఉండే లో టెంపరేచర్ అట్మాస్ఫిరిక్ కండిషన్ లో కూడా వర్క్ అయ్యేలా డిజైన్ చేశారు. ఈ ట్రయల్స్ ని ఫస్ట్ ప్రొడక్షన్ మోడల్ ఫైరింగ్ ట్రయల్ లో భాగంగా నిర్వహించారు. నెక్స్ట్ దీన్ని ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ లోకి ఇండక్ట్ చేస్తారు. దీంతో ఇండియన్ ఆర్మీ యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీ మరింత పెరుగుతుంది. ఆకాశ్ ప్రైమ్ మిసైల్ ని ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ యూనిట్ యొక్క 3rd and 4th రెజిమెంట్ లోకి ఇంటిగ్రేట్ చేస్తారు. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ లో కూడా పాకిస్తాన్ మిలిటరీ యూజ్ చేసిన చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్స్, టర్కిష్ డ్రోన్స్ ని ఆకాశ్ మిసైల్ చాలా బాగా అడ్డుకుంది. ఆకాశ్ ప్రైమ్ మిసైల్ కి ఇండిజినస్ గా డెవలప్ చేసిన రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ ని అమర్చారు. దీంతో యాక్యురసీ మరింత పెరుగుతుంది. ఈ మిసైల్ 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఎటువంటి టార్గెట్స్ అయినా ఇది హిట్ చేయగలుగుతుంది. ఈ మిసైల్ ట్రయల్ భారత్ యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ ని స్ట్రెంథెన్ చేయడంలో ఇది ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ అని చెప్పవచ్చు.